సరే ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్‌గా ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ గారు కావచ్చు. కొత్త కొత్త కంపెనీలని ఆకర్షించటానికి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఇక్కడ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే చాలా మంచి అవకాశాలుంటాయి అని అంటే గతంలో ఎన్నడూ లేనంత విధంగా. ఇప్పుడు అమరావతి మళ్ళీ గాడిలో పడుతుందన్నా దానికి సంబంధించి ఫండ్స్ తీసుకురావడానికి, పెట్టుబడులు రావడానికి వీటన్నిటికి కూడా చాలా ఎక్కువ కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఏమంటారు సార్? ఎందుకంటే 2019లో సీఎంగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రాష్ట్రాన్ని ఇలా కూడా పరిపాలిస్తారా, ఇంత దారుణంగా కూడా చేస్తారా అనేది ఎవరు ఊహించుండరు. ఈవెన్ చంద్రబాబు కూడా ఊహించుండడు. దాంతో చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎప్పుడు కూడా. అంటే మనం అమరావతిలో డెవలప్ చేయాలంటే మనకున్న రిసోర్సెస్ ఏంటి, ఏం డెవలప్ చేయొచ్చు, ఏం డెవలప్ చేస్తే రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఏం డెవలప్ చేస్తే కనుక మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ఏరియా సూటబుల్, అక్కడ వనరులు ఏంటి, అక్కడ ఏం చేయొచ్చు అని ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటాడు. అదే దాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలి. ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు అందరి ఆశలు ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానులు అని చెప్పేసి అదొక రాష్ట్రంలో రాజధాని లేకుండా ఏదైతే చేశాడో గత 5 ఏళ్ళు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా రాజధాని కోసం కూడా ఓట్లేశారు, కూటమికి గెలిపించారు. ఇప్పుడు రాజధానిని మనం కట్టాలి. త్వరితగతన ఒక ఫ్రేమ్ మనం వచ్చేసేయాలి రాజధాని. అవును సార్. దానికి సంబంధించిన ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మొన్న ఫండ్ వరల్డ్ బ్యాంక్ ఫండ్ కూడా వచ్చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా తీసుకొచ్చేస్తారు. ఇమ్మీడియట్ గా వాళ్ళు టెండర్ను పిలిపించేసి వర్క్లు స్టార్ట్ చేయించేస్తారు. చేయించేసి 2 ఏళ్లలో ఒక అమరావతికి ఒక రూపు తీసుకురావడానికి తీవ్రంగా ఆ వర్క్ జరుగుతోంది ఒక పక్క. నెక్స్ట్ పోలవరానికి సంబంధించిన ఫండ్స్ కూడా వచ్చాయి కాబట్టి పోలవరాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేయాలి. ఈ 5 ఏళ్లలో అంటే ఈ 5 ఏళ్లలో నెక్స్ట్ ఎన్నికలకు పోయే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, అది చూసిన తర్వాత ప్రజల్లో ఏ ఆశ కలుగుతుందంటే మళ్ళీ మనం చంద్రబాబును గెలిపిస్తేనే ఇవి కంప్లీట్ అవుతాయి. ఒకవేళ చంద్రబాబును మనం కూటమిని గెలిపించలేక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిపించామనుకోండి, ఈ 70% కట్టినటి అన్ని కూడా వదిలేస్తాడు. మళ్ళీ 3 రాజధానులు 5 రాజధానులు అంటాడు. జగన్మోహన్ రెడ్డిని మనం నమ్మలేము. ఎందుకు నమ్మలేము అంటే కనుక 2019 ఎలక్షన్స్ కూడా నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధాని అనే చెప్పాడు. అంతకుముందు రాజధానిని అమరావతిగా రాజధానిని సెలెక్ట్ చేసినప్పుడు అసెంబ్లీలో ప్రజల కోసము రాష్ట్రం కోసము మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అన్నాడు. అటువంటి వ్యక్తి మాట తప్పి మొన్న ఎలక్షన్స్ లో ఏదైతే ప్రామిస్ చేశాడో మాట తప్పి మళ్ళీ 3 రాజధానులు అన్నాడు. కాబట్టి ప్రజలు ఇప్పుడు నమ్మరు. అందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు, కూటమి గవర్నమెంట్ మొత్తం ఏం చేయాలో ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇంకో 3 ఏళ్లలో బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్స్ కంపెనీలు ఎస్టాబ్లిష్ అవుతాయి. రాజధాని అమరావతి కన్స్ట్రక్షన్స్ కూడా ఒకవైపు గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. ఎందుకంటే రోడ్స్, లైట్స్, డ్రైనేజీ సిస్టమ్ ఇవి చాలా ఇస్తారు కాబట్టి ఇమ్మీడియట్ గా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు మీ సైట్ ఉందనుకోండి, ఆ గవర్నమెంట్ వర్క్స్ ఒకసారి వర్కులు జరుగుతూ ఉంటే కనుక మీరేం చేస్తారు, మీరు అక్కడ మీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటారు. ఇంకోటి అమరావతిలో మీరు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక ఇండ్లు కడుతున్నారు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారంటే ఇమ్మీడియట్ గా బ్యాంకుల్లో కూడా లోన్లు ఇస్తున్నాయి. కాబట్టి ఏదైతే ఆ ప్లాన్ ఎప్పుడైతే సెట్ అయిపోతుందో ఇమ్మీడియట్ గా ప్రైవేట్ వ్యక్తులు కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇంకా రాబోయే 2-3 ఏళ్లలో ఏమవుతుందంటే ఒక 70% రాజధాని కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లోపల ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించినవి అన్ని ఆఫీసులు షిఫ్ట్ అయిపోతారు, ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు,
అవును. గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించిన బంగ్లాలు రెడీ అయిపోతాయి, జడ్జీలకు సంబంధించిన బంగ్లాలు వాళ్ళకి రెడీ అయిపోతాయి. కాబట్టి మొత్తం ఒక వ్యవస్థ అంతా కూడా రాజధానిలో ఉంటుంది. అవును. అవి దాన్ని చూపి వీళ్ళు ఎన్నికలకు వెళ్తారు. అవును సార్. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చూస్తారు? అప్పటి జగన్మోహన్ రెడ్డి పాలన 2019లో పాలన చూస్తారు. అవును. తర్వాత 2024లో చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ చూస్తారు. అవును. చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. అవును. అందుకు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మనం ఓట్లు వేద్దాం అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఇదంతా ఈ 70% నాశనం చేసి పెడతాడు అవును సార్. అనే భావన జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే ఆయన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఆ విధంగా ఉంది కదా. అవును సార్. ఏది కాబట్టి నమ్మలేరు. అవును. ఇప్పుడు ఈ 70% రాజధాని, ఈ టోటల్ ఏపీ స్టేట్లో ఈ కంపెనీస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇవన్నీ కంప్లీట్ కావాలంటే మళ్ళీ కూటమికి ఓట్లు వేయాలి, అవును. కూటమిని గెలిపించుకోవాలి అవును. అనే ఆలోచన వస్తుంది. అవును. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ దూరదృష్టితో హామీలు కూడా అంటే ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇవి కూడా అమలు చేస్తారంటారు సార్. దాంతో పాటు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేశారు. అవును. ఇప్పుడు మే నెల నుంచి వాళ్ళకు పిల్లలకి వచ్చేసి స్కూల్ ఏజ్ వాళ్ళకి సంబంధించి అకాడమిక్ స్టార్ట్ అయితేనే ఇస్తామన్నారు. అవును. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నేను ఇచ్చేది మాత్రం ఇస్తాను. ఇచ్చేది మాత్రం పథకాలు ఆపలేదు. 4,000 రూపాయల పెన్షన్ అనేది దేశంలో ఎక్కడా లేదు. ఎక్కడ లేదు. అవును. ఇట్లా ఒక 1 by 1 వాళ్ళు షెడ్యూల్ ఇచ్చేశారు. అవును. షెడ్యూల్ ఇచ్చేశారు కాబట్టి దానికి తగినట్టు వాళ్ళు వర్క్ చేసుకుంటూ పోతున్నారు. దాంతో పాటు ప్యారలల్ గా రాజధాని, పోలవరం, అన్నిటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ అవును. ఇవన్నీ చూస్తున్నారు అంటే కాబట్టి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా చేసి చూపించవచ్చు. అవును, కానీ వచ్చిన అవకాశాన్ని ఆయన వచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోవాలి. అవును. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఏంటంటే అతను ఆలోచించకుండా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని డెవలప్మెంట్ ప్రజలు చూసినప్పుడు ఇతను అతనికంటే ఉన్నతంగా చేసి ఉండింటే అవును. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉంటే వాడు కాదు కదా. అవును సార్. జగన్మోహన్ రెడ్డి తను ఎక్కడ అధికారం రాదేమో అనే భయంతో వీళ్ళ మీద దాడులు చేశాడు.